వెల్కమ్ బ్యాక్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. తయారీ విధానంలోకి పోతే ముందుగా నేనైతే 1 kg తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. పీల్ అవుట్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం సగానికి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తాన్ని కలిపిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలపటం వల్ల బీరకాయలోని వాటర్ బయటికి రిలీజ్ అయ్యి బీరకాయ ఉడకడానికి సాఫ్ట్గా ఉడుకుతుంది. మొత్తం బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా తయారవుతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గి ఉంటుంది. కర్రీ ఎంత మగ్గి నీళ్ళు కూడా బయటకు వచ్చాయండి. మనం చుక్క వాటర్ కూడా వేయం ఈ కర్రీలో అయితే. చూడండి, వాటర్ అంతా బయటికి రిలీజ్ అయింది. ఇదే టైంలో మన టేస్ట్కి సరిపడినంత కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, తెల్ల నువ్వుల పౌడర్ని కూడా 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి, నువ్వులు, కొబ్బరి పొడి చేసుకొని వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎటువంటి మసాలాలు వేయలేదు, ఓన్లీ కొబ్బరి, నువ్వుల పౌడర్ మాత్రమే వేసాం. ఈ కర్రీకి ఈ పౌడరే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. సిమ్లోనే మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కర్రీ, లేకపోతే మాడిపోతుంది. చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. కారం కూడా ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. అయితే ఈ కర్రీ అయితే మంచి టేస్టీగా అయితే వస్తుందండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టిఫిన్స్లోకి, లంచ్, డిన్నర్ ఎందులోకైనా ఈ ఒక్క కర్రీ ఉంటే ఇంకా ఏ కర్రీలు అవసరం లేకుండానే మొత్తం అంతా తినేసేయచ్చు. బీరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు. పైనుంచి కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఎగ్స్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఎగ్స్ కొంచెంగా మగ్గి ఉంటాయి. దీన్ని పూర్తిగా కలపకూడదండి, కొంచెం టర్న్ చేసుకోవాలి అంతే, లేకపోతే చిదురు అయిపోతుంది ఎగ్స్. చూసారా, జస్ట్ అలా తిప్పివేశాను నేను. ఇప్పుడు అంతా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.
ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా ఏం తింటారు, బీరకాయ టమోటా కర్రీ, బీరకాయ అలా తింటారు కదా, ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.